మార్నింగ్ ఫ్రెండ్స్, నేను వెంకటలక్ష్మి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కణజాలాలు ప్రాక్టీస్ బిట్. ఫస్ట్ బిట్ 1804-1881 మధ్యకాలంలో అనేక రకాల మొక్కల కణజాలాలను పరిశీలించి కణజాలంలో ఉన్న ప్రతి కణానికి ఒక కణకవచం ఉంటుందని తెలిపినవారు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్లేడన్. నెక్స్ట్ 1885లో ప్రతి కణం తన ముందు తరం కణం నుంచి ఏర్పడుతుందని తెలిపినవారు? ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ రుడాల్ఫ్ విర్షా. నెక్స్ట్ కణాలన్నింటిలో ఉండే కణాంతర నిర్మాణాలు ఏవి? కణాలన్నింటిలో ఉండే కణాంతర నిర్మాణాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ కణాంతలో ఉండే కణాంతర నిర్మాణాలు ఏవంటే ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్ క్రింది వాటిలో అన్ని కణాల్లో ఉండే ప్రధాన నిర్మాణాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. డిఎన్ఏ, ప్రోటీన్లు, లిపిడ్లు, ఆర్ఎన్ఏ. నెక్స్ట్ జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా పరిగణించబడేది ఏది? ఫిఫ్త్ వన్ ఫోర్త్ ఆప్షన్ కణము. మైక్రోగ్రాఫికాలో కణజీవ శాస్త్రానికి సంబంధించిన విషయాలను పొందుపరచడం జరిగింది. అయితే ఈ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రాబర్ట్ హుక్. నెక్స్ట్ కణ నిర్మాణాలు ఆధారంగా జీవులను ఈ క్రింది ఏ జీవులుగా వర్గీకరించారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 1 మరియు 2 కేంద్రక పూర్వజీవులు మరియు నిజకేంద్రక జీవులు. నెక్స్ట్ కణ సిద్ధాంతం పరిధిని పొడిగించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రుడాల్ఫ్ విర్కోవ్. నెక్స్ట్ కణపొరలో ఉండే అతి ముఖ్యమైన అనుఘటకం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫాస్ఫోలిపిడ్స్. నెక్స్ట్ నిజకేంద్రక కణకవచంలో అధిక మోతాదులో ఉండేది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సెల్యులోజ్. నెక్స్ట్ జంతు కణాలను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్వాన్. బ్యాక్టీరియాలో జన్యు పదార్థాన్ని కలిగి ఉంటే జీవ పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ న్యూక్లియైడ్. నెక్స్ట్ బ్యాక్టీరియంల కణద్రవ్యంలో ఉండే అదనపు క్రోమోజోమ్ కణద్రవ్యంలో ఉండే అదనపు క్రోమోజోమ్ల జన్యు పదార్థం ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్లాస్మిడ్. నెక్స్ట్ కేంద్రక పూర్వజీవులు నిర్మాణం పరంగా వీటిని కలిగి ఉంటాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ కణకవచము, గ్లైకోలిక్స్, కణత్వచం, కసాబాలు, ఫిలి, కణద్రవ్యం, న్యూక్లియైడ్ అండ్ ప్లాస్మిడ్స్. నెక్స్ట్ ప్రోటోప్లాజంను జీవానికి మూలాధారమని అభివర్ణించిన వారు ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హక్స్లే. నెక్స్ట్ కణంలోని జిగురు వంటి ద్రవ పదార్థాన్ని గుర్తించిన వారు ఎవరు? థర్డ్ ఆప్షన్ కార్టీ మరియు ఫాంటానా. నెక్స్ట్ కణకవచ నిర్మాణాన్ని బట్టి బ్యాక్టీరియాల రకాలు ఏవి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 1 మరియు 2 గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా.
క్రింది వాటిలో ఏవి కేంద్రకపూర్వ కణ నిర్మాణం చూపుతాయి? క్రింది వాటిలో ఏవి కేంద్రక పూర్వ కణ నిర్మాణం చూపుతాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 2 మరియు 3. నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియంలు ఇవి కేంద్రకపూర్వ కణ నిర్మాణం చూపుతాయి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ నిర్మాణాలు బ్యాక్టీరియాల గమనానికి తోడ్పడతాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కసాబాలు. నెక్స్ట్, కేంద్రక పూర్వకణాల్లో ఏ రకపు రైబోజోములు ఉంటాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 60S 30S. సెవెంటీఎస్ రకం క్రోమోజోములు ఉంటాయి. బ్యాక్టీరియాలో రైబోజోమ్లో ఉండే ఉప ప్రమాణాలు ఏవి? సెకండ్ ఆప్షన్ 50S 30S. నెక్స్ట్, కణకవచంలో మధ్యపట్లిక వీటితో నిర్మితమై ఉంటుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కాల్షియం మెగ్నీషియం పెక్టైడ్తో నిమిత్తమవుతుంది. నెక్స్ట్, గాఢవర్ణం కలిగి చిక్కుడు పడి ఉన్న దారాల వంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్రోమాటిన్ పదార్థము. నెక్స్ట్, నిజకేంద్రక జీవుల కణకవచంలో ఉండే పొరలు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ప్రాథమిక కణకవచం, ద్వితీయ కణకవచం, మధ్యపట్లిక కూడా నిజకేంద్రక కణజీవుల కణకవచంలో ఉంటాయి. నిజకేంద్రక కణాల కణద్రవ్యములకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయినది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ABCDలు అంటే కణత్వచానికి అంటే నిజకేంద్రక కణాల కణద్రవ్యములకు సంబంధించి సరి అయింది. కణత్వచానికి కేంద్రక త్వచానికి మధ్య ఉన్న జీవ పదార్థమే కణద్రవ్యము. ఇది పారదర్శకంగా, స్నిగ్ధంగా, వర్ణరహితంగా ఉంటుంది. దీనిలో సూక్ష్మనాళికలు, తంతువులతో నిమిత్తమైన కణద్రవ్య అస్థిపంజరం ఉంటుంది. కణద్రవ్యంలో సూక్ష్మనాళికల, తంతువులతో నిమిత్తమైన కణద్రవ్య అస్థిపంజరం ఉంటుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ A3 B4 C1 D2. నెక్స్ట్, క్రింది వాటిలో కేంద్రక పూర్వ కణ లక్షణం ఏది? కింది వాటిలో కేంద్రక పూర్వ కణ లక్షణం ఏది? 27(4) ABCDలు. కణకవచం పలుచగా ఉండి మ్యూరామిక్ ఆమ్లం ఉంటుంది. ప్లాస్మా పొర అనేక ముడుతులు పడి ఉంటుంది. కణాంగాలు ఉండవు. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు లేదా అస్పష్టంగా ఉంటుంది. నెక్స్ట్, నిజకేంద్రక కణం యొక్క